హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. దేవుని కృపను బట్టి నిన్నటి కాల సమయమునందున 666 పార్ట్ 2ని ధ్యానించుకునడానికి దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి సమస్త మహిమ ఆయనకే కలుగును గాక. ఈ దినమున మనము ధ్యానించుకోవాల్సిన యొక్క అంశము ఏంటి అన్నట్లయితే ఎత్తబడుట మరియు కొనిపోబడుట, ప్రిపేరింగ్ ఫర్ ర్యాప్చర్. నిన్నటి కాల సమయమునందున మనము ఏ విషయమైతే 666 గురించి ధ్యానించుకున్నామో ఆ యొక్క విషయాల నిమిత్తమే, ఆ యొక్క ముద్రని నిమిత్తమే ప్రతి ఒక్కళ్ళు తప్పింపబడాలంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించి, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు దేవుని చిత్తంలో నడుచుకోవాలి. దేవుని చిత్తంలో నడుచుకోవాలి, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలంటే దేవుడు మన జీవితంలో ఏమైతే ఉంటుందో మలినమైన వస్త్రము, దానిని దేవుడు తొలగించి శ్రేష్టకరమైన వస్త్రాన్ని దేవుడు ఇస్తాడు. ఈ యొక్క విషయం నిమిత్తమే, యాంటీక్రైస్ట్ నిమిత్తమే ఈ యొక్క 3 డేస్ని మనము ధ్యానించుకున్నాం. ఈ డే 4th ర్యాప్చర్ గురించి మనము ఈ సమయం నందున ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. డే 4లోకి నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినము ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధముగా ఉంటున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించమని, ఒక రాకడ అతి సమీపముగా ఉంటుండగా ఎత్తబడే గుంపులు ప్రతి ఒక్కళ్ళు ఉండులాగిన ఈ వాక్యం అంతటిలో కూడా మీరే తోడేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి డిసిషన్ తీసుకునే కృపా భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా వారితో మాట్లాడి ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, నీ నామమునకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున ర్యాప్చర్ గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. దేవుని యొక్క రెండవ రాకడ, మరి ముఖ్యముగా చూసుకుంటున్నట్లయితే ఎత్తబడుట మరియు కొనిపోబడుట. ఈ ఎత్తబడుట కొనిపోబడుట అంటే ఏంటి అన్నట్లయితే దేవుని యొక్క రాకడ మొదటిగా ఒకసారి వచ్చింది, వెళ్ళిపోయింది. రెండోసారి దేవుని యొక్క రాకడ రాబోతుంది. కాబట్టి ఈ రాకడలో ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడువబడతారు, ఎత్తబడాలి అంటే మనమేమి చేయాలి అనేది ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఈ సమయమునందున మనమందరము ధ్యానించుకుందాము. ఈ రోజున మనము ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క రాకడ మొదటిసారి వచ్చింది, వెళ్ళిపోయింది. మరి ఆ మొదటిసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఎత్తబడ్డారా, ఎవరైనా కొనుక్కోబడ్డారా అని అన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసుకుంటున్నట్లయితే హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచెను అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ హానోకు తనకి భార్య ఉంది, తనకి పిల్లలున్నారు, తనకి రక్త సంబంధికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఉండటం అనేది హానోకుకి జరిగింది. కానీ హానోకు భార్యకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో, పిల్లలకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో, పనులకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో ప్రతి ఒక్క విషయం ఇచ్చి ఉన్నాడు. అయితే దానికన్నా మరి ముఖ్యముగా శ్రేష్టకరముగా వారందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ సమయము, ఎక్కువగా ఎవరికైనా కేటాయించి ఉన్నాడు తన జీవితంలో అని అన్నట్లయితే దేవుని కొరకే కేటాయించడము జరిగి ఉన్నది. హానోకు దేవుడితో 300 ఏళ్ళు నడిచాడు అని చెప్పి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏ విషయం నిమిత్తమే ఈ యొక్క హానోకు లోకానుసారంగా జీవించలేదు, కానీ దేవునితో జీవించడానికి, దేవునితో నడవటానికి, దేవునితో ప్రయాణం చేయడానికి, దేవుడి కోసం బ్రతకటానికి హానోకు తన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు హానోకు దేవునితో కొనిపోబడును, అప్పుడు హానోకు అక్కడ లేకపోయాను అని చెప్పి స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంది. ఆదికాండము 5వ అధ్యాయం 23వ వచనము 24వ వచనము స్పష్టంగా ధ్యానించుకుందాం. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అయితే ఇక్కడ మనకి కనపడుతున్న ప్రకారము హానోకుకి ఇవ్వబడిన ఒక జీవితము ఆయుష్ ఎంత అన్నట్లయితే 365 ఇయర్స్. అయితే 65 ఇయర్స్ తన ఫ్యామిలీస్ కొరకు కానీ, తన పిల్లల కొరకు కానీ, తన జీవితం కొరకు కానీ ఏ విషయం నిమిత్తమైన ఖర్చు పెట్టి ఉన్నట్లయితే 300 ఏళ్ళు దేవునితో ప్రయాణము చేసి ఉన్నాడు, దేవుడితో ప్రయాణం చేసి ఉన్నాడు. కాబట్టి హానోకు కొనిపోబడటము జరిగి ఉన్నది. అది ఒక ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనము ఇట్లాగ చెప్పబడుతుంది. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇక్కడ కనబడుతుంది హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను, అతడు కొనిపోబడును అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది, లేకపోవును అంటున్నాడు. అంటే
లోకంలో నడిచినప్పుడు దేవుడు తీసుకువెళ్ళలేదు, పిల్లలతో నడిచినప్పుడు దేవుడు తీసుకువెళ్ళలేదు, కుటుంబంతో నడిచినప్పుడు దేవుడు తీసుకువెళ్ళలేదు, మరియు తన వ్యక్తిగత జీవితంలో తనకున్న పనుల విషయం నిమిత్తమే కానీ ఏది ఎలాగ ఎప్పుడు చేయాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు తీసుకువెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే దేవుడితో నడిచాడో, ఎప్పుడైతే దేవునితో ప్రయాణం చేశాడో, ఎప్పుడైతే దేవుని పక్షమున నిలబడ్డాడో అప్పుడు దేవుడు హానోకుని తీసుకుపోయాను కనుక అతను లేకపోయినంటే అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నాడు. ఎవరు తీసుకువెళ్ళారు? దేవుడు తీసుకువెళ్ళాడు. ఎందుకని తీసుకువెళ్ళి ఉన్నాడు? హానోకు దేవుడితో నడవడం అనేది జరిగింది. ఎన్ని సంవత్సరాలు నడిచి ఉన్నాడంటే 300 ఏళ్ళు నడిచి ఉన్నాడు. ఈ రోజున మన అందరి జీవితంలో గ్రహించాల్సిన ఒక విషయం ఏదైనా ఉన్నదా అంటే, ఫ్రెండ్స్తో నడిచినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్తో నడిచినప్పుడు, లోకానుసారంగా నడిచినప్పుడు, పాపములో జీవిస్తూ, పాపములోనే బ్రతుకుతూ, పాపములోనే అన్ని కార్యక్రమములు చేస్తూ, పాపపు సంబంధమైన విషయాల నిమిత్తం ఈ లోకానుసారంగా ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ప్రయాణం చేస్తారో, లోకానుసారంగా ఎప్పుడైతే జీవిస్తారో, లోక ఆశల కొరకు, లోక తలంపుల కొరకు, లోక కోరికల కొరకు, వాటి యందు ఎవరైతే అందరూ ప్రయాణం చేస్తారో దేవుడు అప్పుడు తీసుకువెళ్ళడు, దేవుడు అప్పుడు కొనిపోబడడు. కానీ దేవునితో నడిచినప్పుడు కొనిపోబడతారని స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటి అన్నట్లయితే, ఇచ్చిన పరిశుద్ధ జీవితాన్ని శ్రేష్టకరముగా ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. హానోకు నడిచిన రీతిగానే దేవునితో నడిస్తే దేవుడు తీసుకుని వెళ్తాడు. ఈ లోకానుసారముగా జీవించి, లోకంలోనే బ్రతుకుతూ, లోకంలోనే జీవిస్తూ, లోకమే కావాలి అన్నట్లయితే దేవుడు కాదు తీసుకువెళ్ళది, సాతానుగాడు వచ్చి ఇది నా టికెట్, లేదంటే ఇతను నాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ యొక్క సాతానుగాడు ప్రతి ఒక్కరి జీవితాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ లోకములో మనము ఇచ్చిన ఆయుష్ ప్రకారము మనము బ్రతికినంత కాలము దేవుని రాకడ అతి సమీపంలో ఉంటుండగా ఆయన చిత్తమైతే మనము జీవించిన ఏళ్ళలోనే దేవుని మనము కనుగొని, దేవునితో మనము సహవాసం చేసి, దేవునితో మనము జీవించి, దేవుడితో మనము ప్రయాణం చేసినప్పుడు దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు, దేవుడు మనల్ని కొనిపోబడతాడు. అప్పుడు మనము లేకపోవును అంటే పరలోక రాజ్యానికి మనము వెళ్ళగలము అనే ఒక విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మనం చూసుకుంటున్నట్లయితే ఇద్దరు సహోదరులు ఉంటున్నారు, లేదంటే ఇద్దరు సహోదరులు ఉంటున్నారు. ఇద్దరు సహోదరులు ఒకలేమో క్రీస్తు కోసము సిద్ధపడుతుంటే మరొకరేమో లోకం కోసము సిద్ధపడుతున్నారు. ఇద్దరు సహోదరులు మనం చూసుకుంటున్నట్లయితే ఒకళ్ళు క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నారు, మరొకళ్ళు క్రీస్తు కోసము కాకుండా లోకానుసారముగా సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనం ధ్యానించుకుంటున్నట్లయితే ఒక పురుషుడు, ఒక స్త్రీ, లేదంటే ఒక కుటుంబంలో ఒక భర్త, ఒక భార్య, లేదంటే ఒక తమ్ముడు, ఒక అక్క, లేదంటే ఒక అన్నయ్య, ఒక చెల్లి, ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నారు, మరికొంతమంది లోకానుసారంగా సిద్ధపడుతున్నారు. క్రీస్తు కొరకు సిద్ధపడినప్పుడు క్రీస్తు ఎప్పుడైతే ఈ లోకానికి వస్తాడో వెంటనే వీళ్ళందరూ ఎత్తబడిపోతారు, వీళ్ళందరూ కొనిపోబడతారు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. రెప్పపాట్లో దేవుని రాజ్యానికి వెళ్ళిపోబడటం అనేది జరుగుతుంది. మరికొంతమంది చూస్తున్నట్లయితే అక్కడే ఉండిపోతారు. ఒక ఇద్దరు వ్యక్తులు కారు నడుపుకుంటూ వెళ్తుంటే, కారు నడిపి ఆయన దేవుని కొరకు సిద్ధపడినట్లయితే ఆ నడుపుతూనే ఆ యొక్క వ్యక్తి పైకి వెళ్ళిపోతాడు, మరొక వ్యక్తి అక్కడే మిగిలిపోతాడు. మనం చూసుకుంటున్నట్లయితే బస్సులో ప్రయాణం చేస్తున్న వ్యక్తులు ఒక 40 మంది ప్రయాణం చేస్తున్నట్లయితే ఒక 10 మంది మిగిలిపోవచ్చు, ఒక 30 మంది వెళ్ళిపోవచ్చు, కండక్టర్, డ్రైవర్తో సహా. ఏ రోజు ఎప్పుడు ఎలా వస్తుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పలేరు. కాబట్టి సమయాన్ని మనకు ఉంటున్నప్పుడే దేవుని కొరకు సిద్ధపడటం అనేది జరిగి ఉండాలి. హానోకు తన జీవితంలో అన్నిటికన్నా దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అదే రీతిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క అంచె దినాలలో క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉంటుండగా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవుని కొరకు మన సమయాన్ని కేటాయించేవారిగా ఉండాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుని ఉచితమైన కృపను బట్టి కొంతమంది 80 సంవత్సరాలు, మరికొంతమంది 90, మరికొంతమంది 100, దేవుడిచ్చిన అధిక బలాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవితాలు, వారి యొక్క దేవుని యొక్క కృపను బట్టి కొంతమంది ఇంకొన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం అనేది జరుగుతాయి. అయితే ఈ బ్రతికినన్న సంవత్సరాల కోసము తింటాము, త్రాగుతాము, జీవిస్తాము, అన్నీ కొనుక్కుంటాము, అన్నీ చేస్తాము. ఇవన్నీ కొనుక్కోకూడదా? ఇవన్నీ చేసుకోకూడదా? ఇవన్నీ సంపాదించుకోకూడదా? దేవుడు అడుగుతున్నాడు. ఇవన్నీ కలిగి ఈ లోకంలో నీవు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఈ లోకంలో మంచి పేరు నీకు రావాలి, ఈ లోకంలో నీ వలన నా నామము మహిమ పొందబడాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఆశించేది నీవు మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా సమస్తాన్ని కలిగి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ యొక్క
వాక్యాలు, ప్రవచన వాక్యాలు, ఆశీర్వాదాలు అవన్నీ పొందుకొని ఆ రీతిగానే నీవు జీవించాలని దేవుని యొక్క ఆశ. అయితే ఈ యొక్క లోకంలో బ్రతికినంత కాలము మనం ఒక 70 లేదా 80 లేదా 90 100 బ్రతికిన ఈ కొన్ని కాలాలే మనమందరము ఇంతగా సిద్ధపడుతున్నాం. అంటే ఉండటానికి ఇల్లు, తిరగటానికి కారు, వేసుకునటానికి బట్టలు, అన్ని విషయాల నిమిత్తమే ఇంతగా సిద్ధపడుతున్నట్లయితే అది యుగ యుగాలు ఒక 80 yearsకి ఇంతగా సిద్ధపడుతున్నట్లయితే ఒక 80 crores of years లేదంటే ఒక ఇన్ఫినిటీ అన్ని కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యములో ఉండాలి. మరి ఆ రాజ్యం కొరకు సిద్ధపడాలి అంటే ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత శ్రమించాలి, ఇంకెంతగా వెల చెల్లించాలి, ఇంకెంతగా ప్రయాసపడాలి అని అన్నట్లయితే చాలా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నీవు అక్కడికి చేరుకుంటాము నీ వలన, నీ శక్తి వలన, నీ సామర్థ్యం వలన, నీ జ్ఞానము వలన అది కాదు. కాబట్టి నీ కొరకు నేనే ఈ భూలోకానికి వస్తాను, నిన్ను కొనిపోబడతాను, నిన్ను తీసుకొని వెళ్తాను అంటున్నాడు. అయితే ఈ భూలోకములో ఉంటుండగా మనము చేయాల్సింది ఏంటి అన్నట్లయితే దేవునికి ఇష్టానుసారముగా జీవించాలి, మొదటిది. రెండవది మన హృదయములో దేవునికి చోటు ఇవ్వాలి. మూడవది అన్ని విషయాల నిమిత్తమే ఇచ్చిన జీవితము ఆయన ఇచ్చిందే, ఇచ్చిన రోజు ఆయన ఇచ్చిందే, ఇచ్చిన సమయము ఆయన ఇచ్చిందే. ఈ లోకంలో ఉట్టిగా మనము లోకానికి వచ్చి ఉన్నాం, మరియు ఉట్టిగానే లోకానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఏదైనా మనకి కలిగినది అని అన్నట్లయితే అది క్రీస్తు వలనే కలిగినది అని సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఆయనను మహిమపరిచి ఆయనకి ఇష్టముగా ఉండటము జీవించినట్లయితే ప్రభు యొక్క రాకడలో ప్రతి ఒక్కళ్ళు ఎత్తబడతారు, ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క రాజ్యంలోనికి వెళ్తారు అనే విషయాన్ని ఈ సమయమునందున అందరూ గ్రహించండి. మనము దేవునితో నడిస్తే ఆయన ద్వారా మనము పరలోక రాజ్యానికి చేరగలం. మనము దేవునితో నడవకుండా లోకానుసారముగా నడుస్తున్నట్లయితే మన జీవితంలో ఈ లోకంలోనే మిగిలిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయమునందున సత్యాన్ని గ్రహించండి. ఈరోజు ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజలు ఏ రీతిగా జీవిస్తున్నారు అని అన్నట్లయితే ఎంతమంది, కొంతమంది కాదు, అనేక మంది ప్రజలు ఈ లోకంలో జీవించడానికి, దేవునిలోకి రాకపోవడానికి గల కారణము దేవుడు అన్నిటినీ సృజించి ఉన్నాడు. సమస్తాన్ని సృజించిన దేవుడు ఏదో ఒక కొలత ఉంది అని చెప్పి అన్నిటినీ తయారు చేసి మరియు మనుషులైన మనల్ని కూడా ఆయన రూపంలో చెక్కించుకున్న ఈ యొక్క దేవుడు మన కొరకు అన్నిటినీ ఇచ్చాడు. అంటే సృష్టిలో ఉన్న సముద్రము, ఆకాశము, భూమి, చెట్లు అన్నిటినీ దేవుడు మనకి ఇచ్చి సమస్తమైన విషయం నిమిత్తమే జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే ఈరోజు అనేక మంది ప్రజలు దేవుడు సృష్టించిన సృష్టి వైపు వెళ్ళిపోతున్నారు, కానీ సృష్టించిన దేవుని వైపు ఎవరు రాలేకపోతున్నారు. గల కారణం ఏంటి అన్నట్లయితే దేవుడు అనేకమైనవి తయారు చేసి ఇవ్వడం వలన, అనేకమైనవి తయారు చేసి నా బిడ్డకి ఇది ఇస్తే బాగుండు, నా బిడ్డకి ఇది ఇస్తే బాగుండు, నా కొడుకుకి ఇది ఇవ్వాలి, నా కూతురికి ఇది ఇవ్వాలి అని చెప్పి అన్ని విషయాల నిమిత్తమే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మంచి మంచి అందమైన దేశాలని ఇచ్చి ఉన్నాడు. సమస్తాన్ని ఇస్తే అదే బాగుంది కదా, అక్కడ ఉంటే ఎంత బాగుండు అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ సృష్టి వైపు వెళ్ళిపోతున్నారు. మరియు సృష్టిని పూజింపబడటం అనేది జరుగుతుంది. దేవుడు ఆ ఉద్దేశంతో కాదు నిన్ను పిలిచి ఉన్నది. ఈరోజు నువ్వు ఏదైనా కలిగి జీవిస్తున్నావు అని అన్నట్లయితే అది అక్షరాల దేవుని యొక్క ఉచితమైన కృపే. ఆయన ఇచ్చినది అనుభవించడానికి ప్రతి ఒక్క జీవితంలో ఆయన కృప ఉండాలి. ఆయన కృప లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా, ఎంత వెలి చెల్లించినా అది నీకు దొరకదు. ఆయన కృపను బట్టే నీవన్నిటినీ కలిగి జీవిస్తుంది. అయితే ఈరోజు ప్రజలు దాన్ని కలిగిన అన్నిటిని బట్టి సంతోషిస్తున్నారు, కానీ అవన్నీ అసలు ఎక్కడి నుండి వచ్చినాయి? అవన్నీ మనకి అనుగ్రహించిన వాడు ఎవడు? ఈ ఉద్యోగాన్ని అనుగ్రహించిన వాడు ఎవడు? ఈ దేశాలని అనుగ్రహించిన వారు ఎవరు? ఈ యొక్క సమస్తాన్ని అందముగా నా కళ్ళకి కనపడుతున్న ఈ లోకములో అనేకమైన విషయాలు అవన్నిటినీ సృజించిన వాడు ఎవడు? క్రీస్తు కదా అని చెప్పి ఆయనని స్తుతించడము, ఆయనని గణపరచడము, ఆయనని మహిమపరచడము కన్నా ఈ లోకములో అనేక మంది లోకములోనే జీవించుకోవడం అనేది జరుగుతుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క ఉద్దేశం నిమిత్తమే నేను నిన్ను పిలవలేదు. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే గుడ్ డెసిషన్ కనుక మనం తీసుకుంటున్నట్లయితే లోకానుసారంగా జీవించకుండా క్రీస్తు స్థానముగా మనము జీవించాలి. హానోకు లోకములో బ్రతికినప్పుడు దేవునితో ఎత్తబడలేదు, దేవుడితో కొనిపోబడలేదు, కానీ దేవునితో నడిచినప్పుడే దేవుడు అతనిని తీసుకుని పోయాను, అతడు అక్కడ లేకపోవును అని అంటాడు. ఈ రోజున నీవు దేవునికి ఇష్టానుసారంగా నడిచినట్లయితే ఒక రోజు దేవుని యొక్క రాకడ రాబోతుంది. రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి సమయం సమీపించి ఉన్నది, కాబట్టి ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆయన కొరకు నడిచి, ఆయన కొరకు నిలబడి, ఆయన కొరకు బ్రతికే ఒక అనుభవం నీ జీవితంలో మరియు మీ జీవితంలో అందరి జీవితంలో ఉంటున్నట్లయితే
దేవుడు ఒక తప్పనిసరిగా ఒక గొప్ప కార్యాన్ని జరిగించి ఆయన రాకడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎత్తబడటం అనేది జరుగుతుంది. మృతులలో ఉన్న వాళ్ళందరూ ఆయన రాకడలో లెగబోతున్నారు. మరియు పరిశుద్ధులు ఎవరైతే ఉంటున్నట్లయితే ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవదూత వచ్చి అందరినీ ఇలా ఒక చేత్తో ఇలా అంటున్నప్పుడే పరిశుద్ధులందరూ రెప్పపాటులో కళ్ళు మూసి తెరిసే లోపల ఆకాశంలోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతాయి. మనం చూసుకుంటున్నట్లయితే మీకు కనపడుతున్న కొన్ని దృశ్యాల ప్రకారం సంఘంలో బోధిస్తున్న పాస్టర్ గారు ఎత్తబడ్డారు, అనేక మంది ప్రజలు ఎత్తబడ్డారు, కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళు ఇద్దరు నడుస్తున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ప్రయాణం చేస్తున్నారు కారులో, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. కుటుంబంలో నలుగురు జీవిస్తున్నారు, ముగ్గురు ఎత్తబడ్డారు, ఒకరు మిగిలిపోయి ఉన్నారు. ఆ యొక్క ఫ్లైఓవర్ మీద నడుస్తున్న ఒక ముగ్గురు వ్యక్తులలో ఆ తోసుకుని వెళ్తున్న ఆ తోపుడు బండి అతను ఎత్తబడ్డాడు, మిగిలిపోయిన వాళ్ళందరూ విడవబడ్డారు. అంటే ఇక్కడ ఎందుకని అంటే ధనవంతులుగా ఉంటే ఎత్తబడతామా, పేదరికంగా ఉంటే ఎత్తబడమా, లేదంటే పేదరికంగా ఉంటే ఎత్తబడతామా, ధనవంతులుగా ఉంటే ఎత్తబడమా అని చెప్పి ఆ విషయాల నిమిత్తమే కాదు. ఎవరైనా సరే ధనవంతులైనా పేదవాళ్ళైనా ధనికులైనా ఏ క్లాస్ అయినా బి క్లాస్ అయినా సి క్లాస్ అయినా ఎనీ క్లాస్ అయినా సరే దేవునితో నడిచే అనుభవం ఉంటే చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా దేవునితో కొనిపోబడటం అనేది జరుగుతుంది. ఇవేమి చేయకుండా లోకానుసారంగా జీవించినట్లయితే ఆ దినము మిగిలిపోతే 3.5 సంవత్సరాలు ఈ యొక్క 10 హార్న్స్ కలిగిన ఒక యానిమల్ అంటే 4 మృగము, ఆ 4 మృగముకి 10 కొమ్ములు 2 ఇనుము దంతాలు, దాంట్లో నుంచి వచ్చిన ఒక చిన్న కొమ్ము రాజ్యాన్ని వెళ్తుంది. ఆ రాజు చేతికి చిక్కటము గ్యారంటీ. ఆ రాజు 3.5 ఏళ్లలో 666 ముద్రని గట్టిగా వెయ్యాలి అని చెప్పి ఆశపడతాడు. అది గనక వేసుకుంటున్నట్లయితే నరకానికి పాత్రుడు. అక్కడ రక్షణ దొరకదు, అక్కడ దేవుని యొక్క వాక్యాలు దొరకవు, అక్కడ ఎవరు నీ కొరకు పరిచర్య చేయరు, ఎవరి జీవితము వాళ్ళదే, ఎవరి కాళ్ళు తప్పించుకునేటానికే ప్రయాణం చేస్తారు. 7 ఏళ్ళ శ్రమలో ప్రతి ఒక్కళ్ళు ఆవుదైపోవటం గ్యారంటీ. కాబట్టి అటువంటి భయంకరమైన గడ్డు రోజులు, అటువంటి భయంకరమైన కటిక రోజుల నుండి తప్పించబడాలంటే ఈరోజే మంచి డిసిషన్ తీసుకొని దేవుని వైపు తిరిగినట్లయితే తప్పనిసరిగా ఆయన యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఒక వ్యక్తిగా ఉంటావు అనే ఒక విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనము. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న యొక్క మాట ఏంటి అన్నట్లయితే ఇదిగో దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢిగా వచ్చుచుండగా ప్రతి నేత్రము ఆయనను చూచును, మరియు ప్రతి ఒక్క ప్రజలు రొమ్ము కొట్టుకొని ఏడ్చుదురు. అవును, ఆమేన్. అంటే ఆయనని పొడిచిన వారు అందరూ ఆయనని చూస్తారు. నిజంగా ఎవరైతే క్రీస్తుకు లోబడి క్రీస్తు చారంగా జీవిస్తున్నట్లయితే అది సంతోషకరమే అండి. దేవుడితో నడిస్తే దేవుడు శిక్షిస్తాడేమో, కోపగిస్తాడేమో ఏం లేదు. దేవుడు ఒక ఫ్రెండ్లీగా ఆయన ఉండటం అనేది జరుగుతుంది. ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసించి లోకాన్ని పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. అవి ఫాలో అవుతే నిశ్చయముగా ఆయన రాజ్యంలో ఉంటారు. ఎవరైతే దేవుని బాధ పెట్టారో, ఎవరైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేశారో ఆ రోజు మేఘారూఢుడిగా దేవుడు వచ్చుచుండగా ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఆయన చూసిన ప్రతి ఒక్కళ్ళు రొమ్ము కొట్టుకొని ఆ రోజు నాకు వినబడింది ఈ యొక్క వాక్యాలు, నిర్లక్ష్యం చేశానని కొంతమంది అసలు నాకు వాక్యమే చెప్పలేదని కొంతమంది ఎన్నిసార్లు మారమన్నా సరే లోకానుసారంగానే నేను జీవించాను, ఫ్రెండ్స్కి ఇష్టానుసారంగానే జీవించాను, కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఆ యొక్క దేవుని నమ్ముకోకుండా నేను లోకంలోనే బ్రతికి ఉన్నానని చెప్పి ఆ రోజున సత్యాన్ని కనుగొని రొమ్ము కొట్టుకొని ఏడ్చుచూ ఉంటారు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి అన్నట్లయితే మీరు ఎవరు అని చెప్పి దేవుడు అక్కడ క్షణాన్న అనటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రోజున భయంకరమైన రోజులో విడవబడకుండా ఉండాలంటే ఈరోజే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వైపు తిరిగినట్లయితే గొప్ప కార్యము, గొప్ప సూచనను మీ జీవితంలో చూస్తారనే ఒక సత్యాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుని వాక్యము చెప్పబడుతున్నది. దేవుడే స్వయముగా చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు. అయితే ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని గాయకొనని వాడును ధన్యుడు అని అదన. సత్యాన్ని నువ్వు గ్రహించి పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే దేవుడు
ఎప్పుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, వచ్చినప్పుడు నేను ఎలా ఎత్తబడతాను, సమస్తము ఆయన నీకు తెలియపరుస్తాడు. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. క్రీస్తుని వెంబడించడానికి ఈరోజే అనేక మంది సిద్ధమవుతారు అని చెప్పి, ఆయన రాజ్యం కొరకు ప్రిపేర్ అవుతారని, రాప్చర్ కోసం ప్రిపేర్ అవుతారు అని చెప్పి ఈ సమయమునందున నేను ఆశించడం జరుగుతుంది. ఎఫెసీయులు 5వ అధ్యాయం 15-16 వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకుండా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సత్యాన్ని గ్రహించి వాటిని సద్వినియోగము చేసి, క్రీస్తు వస్తున్నాడు, ఆయన రాకడలో ఆయనకి ఇష్టముకుంటే ఎత్తబడతారు, లేకపోతే విడువబడి 7 ఏళ్ల శ్రమకి ఆహుతైపోతారు. 3.5 సంవత్సరాలు పరిపాలించే ఆ యొక్క 10 హార్న్స్ కలిగిన ఆ యొక్క రాజుకి బలైపోతారు. భయంకరమైన 666 ముద్ర లేకుండా ఆ కరువు రోజుల్లో బ్రతకడం కష్టము, అది వేపించుకుంటే నరకానికి వెళ్ళిపోతాము, జీవితం అంతా అగ్ని ఆరుదు పురుగు చావుదు అనే ఒక భయంకరమైన చోటులోకి వెళ్ళిపోతాం అనే ఒక విషయాన్ని ఈ సమయమునందున దేవుడు అందరికీ క్లుప్తముగా తెలియపరుస్తుండగా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, పోనివ్వమాకండి. దేవుడి ఉచితమైన కృపను బట్టి ఆయన ఎవరో రుచి చూడండి, ఆయన ఎవరో గ్రహించండి. దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ వెలుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాని బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. లేఖనానుసారంగా మనం చూసుకుంటున్నట్లయితే ఈ 5-6 వచనాల్లో మనకి కనబడుతున్నది ఏంటి అన్నట్లయితే, నీవు ఎరగని ప్రజలు అని అంటున్నారు. అంటే నీవు దేవుడికి ఇష్టానుసారంగా లేకుండా ఉంటున్నట్లయితే దేవుడు నిన్ను ఎరగడు. కాబట్టి ఆ యొక్క విషయం నిమిత్తమే ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నించండి. దేవుడు వాక్యం అక్కడ చెప్పబడుతున్న రీతిగానే, యెహోవా మీకు దొరుకు కాలమందునే ఆయనను వెతుకుడి మరియు ఆయన సమీపముగా ఉంటుండగా వేడుకొనుడి అంటున్నాడు. యెహోవా దొరుకు కాలము, ఈ కాలములో, ఈ అంత్యకాలములో, ఈ యొక్క అంత్య దినాలలో దేవుడు దొరుకుతాడు. మనము వెతుకుతున్నట్లయితే ఆయన తప్పనిసరిగా మనతో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆయన యొక్క బిడ్డలను నిలబెట్టి వాక్యాల ద్వారా ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మాట్లాడుతుండగా దొరుకు కాలంలోనే మనం ఆయనని వెతకాలి. అంటే దొరుకు కాలంలోనే వెతకడం ఏంటి అంటే, దొరకని కాలం ఒకటి ఉందా అంటే నిశ్చయముగా 100% ఉంది. 7 ఏళ్ళు శ్రమ, ప్రతి ఒక్క పరిశుద్ధుడు, సమాధిలో ఉంటున్న పరిశుద్ధులు అందరూ ఎత్తబడిన తర్వాత మిగిలి పడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ శ్రమకాలంలో మిగిలిన వాళ్ళు, ఆ 666 ముద్రని తప్పించుకునే వాళ్ళు, అబద్ధ క్రీస్తు వచ్చి నేనే దేవుడిని అంటే మోసపోయే వాళ్ళు ఉంటారు కదా, ఆ సమయంలో దేవుని వాక్యము ఈ రీతిగా అందించే పాస్టర్స్ ఎవరు ఉండరు, పరిచర్య చేసే ఎవరు ఉండరు, మరియు సేవకులు కానీ, ప్రేచర్స్ కానీ, ఆత్మీయులు కానీ ఎవ్వరు ఉండరు, అందరూ ఎత్తబడిపోవడం అనేది జరుగుతుంది. మరి ఆ సమయంలో ఈ యొక్క యాంటీ క్రైస్టు వీరందరూ వెళ్ళిపోతారు కదా, బైబిల్ చదువుతారేమో అని చెప్పి మెయిన్ ఫస్ట్ రాజ్యములో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏదైనా ఉన్నదంటే మత సంబంధించిన ఏ గ్రంథాలు చదవకూడదు. అది ఏ గ్రంథమైనా, పరిశుద్ధ గ్రంథము మరి ఇంకా ఉంటున్నట్లయితే అవి ఏమి మీరు చదవకూడదు, పరిశుద్ధ గ్రంథాన్ని అస్సలు కూడా మీరు చదవకూడదు అని చెప్పి అంటారు. అవన్నీ ఆ రోజులలో ఉండవు. మరి అందించే వాళ్ళు ఎవరు, తెలియపరిచే వాళ్ళు ఎవరు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు? కొంతమంది తెలుసుకొని విడవబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు అర్థం చేసుకున్న ప్రయాసము పడినా సరే వాళ్ళ జీవితానికి ఒక ఫలితం అనేది దొరకదు. మరి అసలు క్రీస్తుని ఎరగని వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈరోజే దేవుడు ఉత్తముడు అని చెప్పి ఆయనని గ్రహించినప్పుడు, ఆయనని వెతికిన ఎడల ఆయన దొరుకుతాడు. ఆయన సమీపముగా ఉంటుండగా ఆయనని వేడుకోండి. దేవుడు ఎక్కడో లేడు, దేశయ్య లేదంటే దేవుడు అని అన్నట్లయితే ఈరోజు నేను ఈ భయంకరమైన లోకంలో నుండి విడుదల పొంది నీ మార్గంలోనికి రావాలి అని అనుకుంటున్నాను అని చెప్పి చిన్న ఒక 1 మినిట్ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించి పాపపు ఊబిలో నుండి, ఆ శాపపు ఊబిలో బయటికి లాగి, నిన్న చెప్పుకున్న రీతిగానే మలినమైన వస్త్రాన్ని తీసి శ్రేష్టకరమైన వస్త్రాన్ని తొలగించి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రవేశపెట్టి, అలాగే తలపాగానిచ్చి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చి, ప్రాముఖ్యంగా ఆయన రాజ్యంలో ఉండే శక్తి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు అనే ఒక సత్యాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది లేఖనానుసారముగా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం వాళ్ళ పనుల నిమిత్తమే, పిల్లల నిమిత్తమే,
ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, అది ఆర్థికంగా, ఆరోగ్యకరంగా లోకంలో జీవించాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, వాళ్ళని సెట్ చేయాలి, వీళ్ళకి అవి కొని పెట్టాలి, వీళ్ళకి ఇవి చేయాలి, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, అన్నిటి విషయం నిమిత్తమే బ్రతికినంత కాలము కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అలాగ జీవించాలి, ఇలా జీవించాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అవి సంపాదించుకోవాలి, ఇవి దాచుకోవాలి, అన్ని విషయాల నిమిత్తమే ఇవన్నీ చేసి దేవుణ్ణి మర్చిపోతున్నారు. మరియు దేవుడు సృష్టిలో నిన్ను పెడితే ఆ సృష్టిని పూజించడానికి ఆ సృష్టి వైపు నేను వెళ్తున్నానని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నారే కానీ దేవుడి దగ్గరికి ఎవరూ రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. ఎందుకు ఆ మనుషుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటం, ఈ మనుషుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అరగటము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపడము, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అవి చేయటము, లోకంలో జీవించడం, అది చెయ్యి, ఇది చెయ్యి, ఫలానా చేస్తే ఫలానాది రేపే జరుగుతుంది, ఫలానాది ఇది చేస్తే నీకు పాపం అంతా పోతుంది అని చెప్పి ఫలానా విషయం నిమిత్తమే పనికి మాలినవి, చెప్తవి, సాతానుగాడి చేసే యొక్క క్రియల నిమిత్తమే అవన్నిటిని అవి చేసుకో, ఇవి తగిలించుకో, అవి కట్టుకో, అలా జీవించు, ఇది చెయ్యి, ఎదురల్లమాక, వెనక్కి వచ్చేసే, అక్కడ తీసే, ఇది తీసే అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనుషులు చెప్పే మాటలు నమ్మటానికి కాదండి. దేవుడు చెప్తున్నాడు, సృష్టించిన వాడు ఆయన ప్రాణం ఇస్తేనే, ఆయన నీ జీవితానికి ఆత్మని ఇస్తేనే, ఆయన కృప చూపిస్తేనే ఈ రోజున నువ్వు ఈ భూమి మీద ఉండటం అనేది జరిగింది. ఆయన కృప లేకపోతే లేదు. ఇంత చేసినా సరే ప్రకటన గ్రంథము, అదే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది, నీవు గనక నా మాటలు వినకుండా మరలా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే నేను నీ దగ్గరికి వచ్చి నీ దీపాన్ని నీ దగ్గర నుండి లాగేసుకుంటా. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మని లాగేసుకుంటాడంట. ఎందుకని? ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి చెప్పాడు, లోకంలో జీవించమాక, వాళ్ళు చేయమాక, ఏమీ చేయమాక. దేవుడు అన్నాడు ప్రయాసపడి. అంటే దేవుని దృష్టిలో చూడండి, అంత ప్రయాసపడి, అంత భారం మోసి, అంత బరువులు, భారాలు, బాధ్యతలు అన్ని మోసి ఇంకెంతకాలం లోకంలో నువ్వు అలాగే ప్రయాణిస్తావు? మా పిల్లలండి, మాకు అవి కొనుక్కోవాలండి, మేము ఇవి చెయ్యాలండి, అలాగే జీవించాలండి, అసలు ఏం అర్థం కావట్లేదండి, అన్ని విషయాల మీద ప్రయాసపడమాక, నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను కదా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను, నీ భారం అంతా నా మీద మోపు, నేను తీసుకుంటాను కదా, నేను మోస్తాను, నేను నీకు చూస్తాను అని చెప్పి దేవుడు ఈరోజు స్పష్టంగా తెలియపరుస్తుండగా అన్నిటినీ విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే, ఆయన పనిని మనం చేస్తున్నట్లయితే మన పని ఆయన చేస్తాడు. ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నట్లయితే ఏ మేలు మనకి కొద్దివేయదు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా కనపడుతున్న మాట ఏంటన్నట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని అన్నాడు. అంటే దావీదు తన జీవితంలో అనుకున్న రీతిగానే, నేను ఒక కాపరిని, నేను గొర్రెలకి ఏం అవసరతలు ఉన్నావో అవన్నీ నేను చూస్తున్నాను, అలాగే నాకు కాపరైన నా తండ్రి ఆయన గొప్పవాడు, నా అవసరతలు ఏం కావాలో ఆయనకి తెలుసు కదా, అందుకని చక్కని మాట అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. అంటే గొర్రెలకి కాపరి నేను ఉండగా నా గొర్రెలకి ఏ రోజు ఆహారానికి కొదువు ఉండదు, ఏ రోజు తినడానికి కొదువు ఉండదు, అన్ని విషయాల మీద దాన్ని నేను తీసుకువెళ్తాను, దాన్ని నడిపిస్తాను, కొండ మీదకి ఎక్కిస్తాను, భూలోకంలో తీసుకుని వెళ్తాను, సముద్రం దగ్గరికి తీసుకువెళ్తా, అలా తిప్పుకొని తీసుకొని వస్తా, అన్నీ చేస్తాను. అలాగే నన్ను సృజించిన వాడు ఆయన నా కాపరి ఉంటుండగా నాకు ఏ లేమి కొద్దివేలు. ఈ రోజున ప్రతి ఒక్కరి సత్యాన్ని గ్రహించాను. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సత్యాన్ని గ్రహించినప్పుడు సత్యము మనల్ని స్వతంత్రంగా చేయను అని చెప్పి దేవుని వాక్యము మరలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే విషయం నిమిత్తమే ఆయన కొరకు సిద్ధపడుతున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప కార్యాన్ని మీ అందరి జీవితంలో జరిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు అనే విషయాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కరు గ్రహించండి. కీర్తన గ్రంథము 63వ అధ్యాయం 5వ వచనం, కృప మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని అంటున్నారు. అంటే సీక్ ద లార్డ్, అంటే దేవుణ్ణి వెతికినప్పుడు, దేవునికి ఇష్టముగా జీవిస్తున్నప్పుడు, దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచుచున్నది అని అంటున్నాను. ఈ రోజున మనము సోమరైన క్రైస్తవులలాగా కాకుండా దేవునికి నచ్చిన బిడ్డలుగా మనము జీవిస్తున్నట్లయితే ఆ భక్తుడికి ఎలాగైతే తృప్తి పడిందో ప్రాణము, అట్టి రీతిగా ప్రాణము మనకి తృప్తి పడుతుంది. ఎప్పుడు తృప్తి పడుతుంది? వాక్యాన్ని విని, చదివి, ఆచరించి, విశ్వాసం ఉంచే, ఇవన్నీ చేసినప్పుడు ప్రాణము తృప్తి పడటం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన తండ్రిని వేడుకునడం అనేది జరిగి ఉన్నది, ఆయన తండ్రికి విజ్ఞాపన చేయడం అనేది జరిగి ఉన్నది, ఆయన తండ్రికి సమస్తాన్ని చెప్పడం అనేది జరిగి ఉన్నది. మనం చూసుకుంటున్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనము 36వ వచనము, ఆయన పెద్దల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను.
సియోనును అతనితో కూడా నున్నవారను ఆయనను వెదుకుచూ వెళ్ళి. ఇక్కడ కనబడుతున్న ప్రకారం అయితే దేవుడు చాలా పెందల కడన లేచి చాలా రాత్రి అయిన తర్వాత వరకు అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. అంటే ఈ లోకములో జీవిద్దాము, శిష్యులతో ప్రయాణం చేద్దాము, మనుషులతో బ్రతుకుదాం అని కాదు, కానీ ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకు తండ్రి మీద ఆధారపడటము, తండ్రిని వెతకడం అనేది జరిగింది. ఈ రోజున మన జీవితంలో కూడా హానోకు అన్నీ ఉండగా దేవుడితో నడిచనని కనపడుతుంది. దేవుడు అతనిని కొనిపోయబడును, అతను లేకపోవు. ఈ రోజున మనము కూడా దేవునితో కొనిపోబడాలంటే, మనము కూడా ఈ భూమి మీద లేకుండా పరలోకానికి వెళ్ళిపోవాలి, ఆయన రాజ్యంలో ఉండాలంటే దేవునితో సమయాన్ని గడపాలి, దేవునితో మనము సహవాసము చేయాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఉత్తమమైన డిసిషన్ తీసుకొని క్రీస్తు వైపు వెంబడించడానికి సిద్ధముగా ఉండండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు ధ్యానించుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేయుచున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అని వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములు ఉన్నావని జనులు నన్ను గురించి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. 22, 23, 24 3 అధ్యాయాల్లో స్పష్టంగా దేవుడే చెప్పబడటం అనేది జరుగుతుంది. ఒకరోజు రాబోతుంది, ఆ రోజున నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, విడిచిపెట్టిన వాళ్ళు, వెక్కిరించిన వాళ్ళు, అసహించుకున్న వాళ్ళు, పక్కన పెట్టేసిన వాళ్ళు, నమ్మని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తారంట. ఆ రోజు సత్యాన్ని కనుగొంటారంట. ప్రతి ఒక్కళ్ళు సత్యాన్ని కనుగొని ప్రపంచంలో ఏంటి ఇంతగా జరుగుతుంది అని చెప్పి టీవీ రిపోర్ట్స్ అందరూ సిబిఎన్ మరియు ఏబిఎన్ మరియు టీవీ9 మరియు అనేకమైన ప్రపంచంలో ఉంటున్న ఓల్డ్ బీసీ అట్లాంటి ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన ఒక ఛానల్స్లో వేయటం అనేది జరుగుతుంది. అకస్మాత్తుగా మనుషులందరూ మాయమైపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? నిజంగా క్రీస్తు చెప్పిన రీతిగానే రెండవ రాకడ వచ్చి ఉన్నదా? సత్యము నిజమే, అది కంపల్సరిగా ట్రూత్, అది నిజముగా జరగబోతుంది. ఆ దినమున ప్రతి ఒక్కళ్ళంట లైన్లో కూర్చొని అందరూ మోకాళ్ళు వేస్తారంట. అసలు నమ్మని వ్యక్తి, నమ్మని ప్రతి ఒక్క ఆస్తికుడైనా లేదంటే ఎవరైనా సరే అందరూ వచ్చి దేవుడే గొప్పవాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఎదుట మోకాలు నుంచుతారు, ఆయనని వేడుకుంటారు, ఆయనని బతిమలాడుకుంటారు, ఆయనను చూచి వాళ్ళందరూ ఏడుస్తారు అని చెప్పి అంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, నేను పలికిన ఈ మాటల ఎన్నడూ వ్యర్థము కాదు అని చెప్పి అంటున్నాడు. అంటే దేవుడు పలికినందుకు నిజముగా మనుషులు వస్తున్నారా? కాదు, మనుషులు వస్తారని తెలిసి దేవుడు పలుకుతున్నాడు. అంటే దేవుడికి తెలుసు మారే వాళ్ళు ఎవరు, మారని వాళ్ళు ఎవరు. దేవుడు ఇంకా ఆలస్యం చేయడానికి గల కారణము ఎవ్వరూ నరకానికి వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశంతోనే దేవుడు చూస్తుండగా ఈ రోజున ఆ భయంకరమైన దినములు ప్రపంచము అంతమవుపోతుంది. భూమి భూకంపముతో, సముద్రము సునామీలు వచ్చి, ఆకాశము నుండి నక్షత్రాలు రాలబడి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే అన్ని చెదరబడిపోయి మొత్తము నోవాహ దినములలో ఎట్లాగైతే జరిగిందో దానికన్నా భయంకరంగా అన్ని విషయాల నిమిత్తమే జరగబోతుంది. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సత్యాన్ని గ్రహించి ఈ రోజున దేవుని యొక్క రాకడలో ఎవరు ఎత్తబడతారు? పరిశుద్ధులు ఎత్తబడతారు, దేవునితో సహవాసము కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళు హానోకు ఎలాగైతే కొనిపోబడ్డారో అలాగా కొనిపోబడటం అనేది జరుగుతుంది అనే ఒక విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ దినమున ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవుని యొక్క రాకడ ఎలా సిద్ధపడాలి, సిద్ధపడ్డాక ఎలా ఎత్తబడతాము, సిద్ధపడిన వాళ్ళు ఎలా విడవబడతారు అన్నిటి విషయమే ధ్యానించుకోవడానికి దేవుడు చూపించిన తన ఉచితమైన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రికి స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించారో వారందరి జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని జరిగించి ఈ వాక్యం ద్వారా అనేక మంది మారుతున్నారని, ఈ వాక్యం ద్వారా అనేక మంది మంచి డెసిషన్ తీసుకొని నీకు ఇష్టానుసారముగా జీవిస్తారనే ఒక విషయం నిమిత్తమే నేను ఎంతగానో ఆశిస్తున్నాను, స్తుతిస్తున్నాను. మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని సమయము సమీపించుచుండగా ప్రవచన వాక్యాలను చదివి విని వాడు ధన్యుడు అన్న రీతిగాని యెహోవా దొరకు కాలములోనే ఆయనను వెతుకుడి, ఆయన మీకు సమీపముగా ఉంటుండగా ఆయనను వేడుకొనిడి అన్న రీతిగాని ఈ యొక్క దినములలోనే ప్రజలందరూ సత్యాన్ని గ్రహించి నీవే నిజమైన క్రీస్తువు అని చెప్పి సత్యాన్ని గ్రహించి వారందరూ మారి నీలోనికి వచ్చేలాగా కృపా భాగ్యాన్ని వారందరికీ తెరవమని, బహుభయంకరమవుతున్న 666 ముద్ర నుంచి 7 ఏళ్ళ శ్రమల నుంచి భూకంపాలు, అలలు,
నక్షత్రాలు రాలిబడిపోవటము, ప్రపంచ నాశనములు, భయంకరమైన తెగులు, విపత్తుల నుండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క ప్రజలు దానికి ఆహుదైపోకుండా, దానికి వెళ్ళకుండా నీ రాజ్యంలోనికి వచ్చేలాగా కృపా భాగ్యాన్ని తెరిచి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మేము, మా కుటుంబము, అందరూ వింటున్న వాళ్ళందరూ కుటుంబాలు కూడా ఎత్తబడే గుంపులో నీ రాజ్యములో మేమందరము చేరుకునే కృపా భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని, ఈ నామమునకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్. డే 1 యాంటీ క్రైస్ట్ గురించి, డే 2 666 గురించి, డే 3 666 పార్ట్ 2 గురించి, డే 4 ఈ దినమున మనము క్యాప్చర్, ఎత్తబడుట మరియు కొనిపోబడుట వాటి విషయంలో మేము ధ్యానించుకున్నాము. ప్రభు చిత్తమైతే రేపటి కాల సమయమునందున డే 5 లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణించిన తర్వాత ఒక జీవితం ఉన్నది. అది ఏ జీవితము, ఆ జీవితములో ఏమి చేయాలి, ఆ జీవితము ఎలా ఉండబోతున్నది అనే ఒక విషయం నిమిత్తమై రేపటి కాల సమయమునందున అందరము ధ్యానించుకుందాం. ప్రార్థనా పూర్వకం నుండి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.